ఓం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఆదిత్యాది నవగ్రహ దేవతలకు నమస్కారం. శ్రీరామచంద్ర ప్రభువునకు జయమగుగాక. సభాయే నమః. అందరికీ ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనం పంచాంగ శ్రవణానికి పోయే ముందు ధర్మసింధువు, నిర్ణయ సింధువు మొదలైన గ్రంథాల్లో ఈరోజు ఏం చేయాలో చెప్పడం జరిగింది. వాటిని ముందుగా ఉటంకిద్దాం. 4 విషయాలు ముఖ్యమైనవి. మొట్టమొదటివి తైలాభ్యంగన స్నానము. ఈరోజు మంచి నూనెతో స్నానం చేయాలి, దీనివల్ల ఆయుర్వృద్ధి అని చెప్పారు. రెండవది ఇష్టదైవ ప్రార్థన లేదా కులదైవ ప్రార్థన. మూడవది నింబకుసుమ భక్షణం, అంటే వేపపు ఆహారంగా ఈరోజు నైవేద్యంగా దేవునికి సమర్పించి మనం ప్రసాదంగా తీసుకోవడం. దీనివల్ల కష్టాలు సుఖాలు అనే ద్వంద్వాలకు అతీతంగా మనిషి ఎదగాలని చెప్పి మనకి మంచి ఒక బోధ ఉంది. 4వది ముఖ్యమైనది పంచాంగ శ్రవణం. పంచాంగం అనేది మనిషికి ఒక దిక్సూచి లాంటిది, ఒక దిక్కు చూపిస్తుంది. ఏ వైపు వెళ్ళాలో మనం ఆలోచించుకోవాలి మనిషి దేవుడిచ్చిన బుద్ధితో. ఇక ఈ పంచాంగ శ్రవణానికి పోయే ముందు పంచాంగం అంటే ఏందో తెలుసుకుందాం. పంచాంగంలో పంచ అంటే 5 అంగాలు ఉంటాయి. అవేమిటంటే తిథి, వారము, నక్షత్రము, కరణము, యోగము. ఈ తిథి, వార, నక్షత్ర, కరణ యోగాలతో పాటుగా సూర్యుడు, చంద్రుడు వీటి యొక్క గమనాలను మనం అనుసంధానం చేసుకొని మనం ఈ ఏమవుతుందో ఫలితాలు చెప్పడం కానీ ఏదైనా ఈ విషయాన్ని జ్యోతిషాంగంలో ఒక భాగం ఈ పంచాంగం అనే ఒక పద్ధతి. ఇక ఈ పంచాంగాన్ని శ్రవణానికి భాగంగా సాంప్రదాయానుసారం రెండింటిని మనము అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి సంవత్సరము, రెండోది యుగము. సంవత్సరం, మన సంస్కృతిలో సంవత్సరం అంటే ఏందో, సూర్యోదయం నుంచి పక్క రోజు సూర్యోదయం వరకు ఉండేది ఒక దినము, ఒక రోజు. అలాంటి దినాలు 7 కలిపితే ఒక వారం. ఆదివారంతో మొదలవుతుంది, అంటే ఆది అంటే మొదలు వారం, ఆదివారం. ఇలాంటి వారాలు 2 కలిపితే ఒక పక్షము. 2 పక్షాలు శుక్లపక్షము, కృష్ణపక్షము, ఒక మాసము. అలాంటి మాసాలు 2 కలిపితే ఒక ఋతువు. ఇలాంటి ఋతువులు వసంత ఋతువుతో మొదలయ్యి చివరికి ఆకురాలు కాలంతో మనం ముగిస్తాం. అంటే మనిషి జీవితం కూడా బాల్యంతో మొదలై వృద్ధాప్యంతో ముగుస్తుంది. అదేవిధంగా సంవత్సర పురుషుడు నా మనిషిలాగే ఈ విధంగా వసంత ఋతువుతో ప్రారంభమయ్యేది. ఖచ్చితంగా చాలా సైంటిఫిక్, చాలా తార్కికమైనటువంటి సంస్కృతి మనది. ఇకపోతే ఈ ఋతువులు 3 ఋతువులు కలిపి ఒక ఆయనంగా చెప్పారు. ఇక్కడ మళ్ళా సూర్యగ్రహాన్ని మనం సూర్యగతులను తెస్తాం. 2 ఆయనాలు, దక్షిణాయనం, ఉత్తరాయణం. ఇది ఒక సంవత్సరం. ఇలాంటి సంవత్సరాలు 4,32,000 కలిపితే ఒక కలియుగం. మీకు తెలుసు యుగాలు 4: కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము. కలియుగంలో 4,32,000 సంవత్సరాలు ఉంటాయి. కలియుగానికి 2 రెట్లు ద్వాపరయుగం, 3 రెట్లు త్రేతాయుగం, 4 రెట్లు కృతయుగం. ఈ 4టిని కలిపితే వచ్చేది ఒక మహాయుగం. అంటే ఇది 43,20,000 సంవత్సరాలు. దీన్ని 1000 కలిపితే ఒక బ్రహ్మదేవునికి ఒక పగలు అవుతుంది. పగలు, దీన్నే కల్పం అంటారు. కల్పం అంటే కల్పించడం, క్రియేషన్. ఇలాంటి క్రియేషన్ జరిగిన కల్పంలో భూమి, సౌర కుటుంబం పుట్టించబడిందని చెప్పి మన పురాణాల్లో చెప్పారు. దీని ఈ మధ్య శాస్త్రవేత్తలు కూడా 4.32 బిలియన్ ఇయర్స్ అని చెప్పి దాన్ని నిరూపించడానికి ప్రయత్నించారు, నాసాలో మొదలైన శాస్త్రం. కాబట్టి మన సంస్కృతిలో భాగమైన ఈ యుగము, సంవత్సరాలను మనం తెలుసుకొని ఇప్పుడు ఈ యుగాది అంటే యుగమును ప్రారంభము, సంవత్సరానికి ప్రారంభము, కల్పానికి ప్రారంభంగా చెప్పుకుంటూ, యుగము అంటే నక్షత్ర మండలానికి ప్రారంభంగా చెప్పుకుంటూ ఈరోజు కలియుగం 5,115 సంవత్సరాలు పూర్తయి 5,116వ సంవత్సరంలో ఈరోజు అడుగు పెడుతున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం పేరు మన్మథనామ సంవత్సరం. ఈ మన్మథనామ సంవత్సరాన్ని, ఇలాంటి జ్ఞానాన్ని మనకిచ్చిన ఋషులకు మనం నమస్కరించుకుంటూ, ఎందుకంటే ఈరోజు మీకు చాలా విషయాలు ఒక చిన్న వాక్యంలో చెప్తాను. మీరు ఉపయోగించేటువంటి 0 డెసిమల్ సిస్టమ్, ప్లేస్ వాల్యూ సిస్టమ్, ఆల్జీబ్రా, ట్రిగనోమెట్రీ, నాసాలో యూజ్ చేసే అల్గోరిథమ్స్ అన్ని కూడా మన జ్యోతిషం యొక్క భిక్షనే. కాబట్టి ఇలాంటి జ్ఞానాన్ని ప్రసాదించిన మన ఋషులకు నమస్కారం చెప్పుకుంటూ పంచాంగ శ్రవణాన్ని, ఈ సంవత్సరానికి సంబంధించిన పంచాంగ శ్రవణాన్ని ఆరంభిద్దాం. ఇది మన్మథ అనే దానికి ఒక శ్లోకం చెప్పారు. జనప్రీతి కరే లోకే మన్మదే స్యాత్తు మన్మదే మన్మరాబ్ధే తదాలోకాన్ సత్కేళి శీలలోరూప. ఈ సంవత్సరం అంతా చాలా ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది ప్రజలకు. ఈ ప్రజల ఆటపాటలు మంచి సత్కాలక్షేపాలతో భూమికి కంటికి ఇంపైన పంటలతో ఉంటుందని చెప్పడం జరిగింది. ఇక సంవత్సరానికి 9 నాయకులు ఉంటాయి పంచాంగంలో. 9 నాయకులు నవనాయకులు అంటారు. వాటిలో ఎక్కువ మంది
సంక్రాంతి శుభగ్రహాలు వచ్చేసారి కాబట్టి అంతా చక్కగా ఉంటుంది. కానీ లీడర్స్ మాత్రం అంటే శని కుజులకు నాయకత్వం రావడం వల్ల కాస్త మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇక పాల ఉత్పత్తులన్నీ బాగుంటాయి. సంక్రాంతి పురుషుడు నామధేయము మిశ్ర కాబట్టి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అతి ముఖ్యమైనది గ్రహణాలు. మనం ఏ మూలలో కూర్చొని కూడా సిద్ధాంతులు గ్రహణాలను పట్టుబడి చెప్పగలుగుతున్నాం. మాకు టెలిస్కోప్లు అవసరం లేక చెప్పగలుగుతున్నాం. దానికి కారణం మన గణితం. కాబట్టి ఈ చంద్రగ్రహణము 4వ తేదీ ఏప్రిల్ 4వ తేదీ 2015 రాత్రి 8 నుంచి 2 వరకు మెల్బోర్న్లో వస్తుంది చంద్రగ్రహణము. 23 మార్చి మళ్ళా 2016 రాత్రి 8 నుంచి 12 వరకు మెల్బోర్న్లో రాహుగ్రస్త చంద్రగ్రహణం వస్తుంది ఈ 2 రోజులు. కాబట్టి హస్త నక్షత్రం వారు చూడకూడదని చెప్పారు. ఇకపోతే పుష్కరం. మనము ఈరోజు ఈ ఉగాది 3 రాష్ట్రాలకు సంబంధించింది. మహారాష్ట్ర, ఆంధ్ర, కర్ణాటక. ఆంధ్రలో 2 భాగాలు, తెలంగాణ, ఆంధ్ర. ఈ అన్ని ఆల్మోస్ట్ కృష్ణానది, గోదావరి ఈ 3 రాష్ట్రాలు ప్రవహిస్తుంది. గోదావరి అనేది మహారాష్ట్రతో ప్రారంభమైనటువంటి అఖండ గోదావరి పుష్కరాలు ఈ సంవత్సరం. ఈ అఖండ గోదావరి పుష్కరాలు యస్మిందినే సురగురు సింహస్థోపి భవే. సింహంలో గురుడు వచ్చినప్పుడు పుష్కరం వస్తుంది గోదావరి నదికి. కాబట్టి ఈ సంవత్సరము జూలై 14 నుంచి 25 వరకు సింహంలో గురుని ప్రవేశం వల్ల అఖండ గోదావరి పుష్కరాలు. ఇది అద్భుతమైంది. ఇక మూఢములు ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 11 మధ్య గురు శుక్ర మూఢములు ఉంటాయి. కాబట్టి ఇదన్నీ చూస్తే చివరిగా సంవత్సరం పుష్కరాలు మూఢాలు అధిక ఆషాఢ మాసం కూడా రావడం వల్ల 17th జూన్ నుంచి అక్టోబర్ 22 వరకు వివాహ ముహూర్తాలు అంతగా ఉండవు. కాబట్టి ఇవన్నీ ముందుగా గమనించుకొని మీ ప్రయత్నాలు మీరు చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. స్వస్తి, సర్వేజన సుఖినో భవంతు. ఇక మనము జయనామ సంవత్సరానికి వీడ్కోలు పలిపి మన మన్మథనామ సంవత్సరానికి స్వాగతం, సుస్వాగతం. ప్రజలారా, ఈ సంవత్సరం నా పేరు మీదే నిర్ణయించబడింది. ఈ మన్మధుడి లీలకు మీరంతా సమ్మోహితులై సుఖ సంతోషాలకు చేరువై ఇహలోకంలోనే పరలోక ఐశ్వర్యాలు పొందుతారు. మన్మథ, విశ్వమంతా నా కాలచక్రంలోనే బంధింపబడి ఉంది. ఈ ప్రపంచంలో సకల చరాచరములు నా త్రోవనే అనుసరిస్తుంటాయి. నన్ను కాదని లిప్త కాలమైన శ్వాసను పీల్చలేని సప్తలోకాలను నీవు శాసించడం అవివేకం. కాలభైరవ, ఈ సంవత్సరము నేను చెప్పిందే వేదం. నన్ను తలుచుకునే ఈ ప్రపంచమంతా ముందుకు సాగుతుంది. ఈ మన్మథలీలే ప్రజలందరికీ ఆనందహేళ. ప్రజలారా, పంచాంగం అనేది ఒక రోజులోని పంచ అంగాలు. అంటే తిథి, వార, నక్షత్రం, యోగ, కరణాలకు సంబంధించి. అయితే మీ జాతకాలు మీరు నన్ను ఎలా ఉపయోగించుకుంటారో దానిపైనే ఆధారపడి ఉంటాయి. ఈ మన్మధుని మోహంలో పడి మోసపోవద్దు. ఈ పంచాంగ శ్రవణంలో కర్తలెవరో మీరే నిర్ణయించండి. కార్యోన్ముఖులై మెలగండి. ఈరోజు ఉగాది కదా? అబ్బో, ఈ మధ్య నీకు తెలుగు పండుగలు గుర్తున్నాయరా? ఏంటి సంగతి? అంత సీన్ లేదు, కానీ పొద్దున్న అమ్మతో మాట్లాడితే ఉగాదని చెప్పిందిరా. ఏంటోరా, మెక్డానల్డ్స్లోను కేఎఫ్సీలోను గిన్నెలు తోముకుంటుంటే మన పండగలే గుర్తు రావటం లేదు. సర్లేరా, ఇక్కడ ఎవరో ఒకరు ఉగాది చేయకుండా ఉంటారా? ఇంత పచ్చడి పెట్టకుండా పోతారా? అది కాదు రవి, పచ్చడి ఏముంది? మనం కూడా ఇంత చింతపండు, చక్కెర, మామిడి ముక్కలు కలిపేసి తినేస్తే అయిపోతుంది. ఉగాదంటే ఆ వాతావరణమే వేరు. పంచె కట్టుకొని పైన లాల్చీతో కండువ వేసుకొని
కాళ్ళకి పావకోళ్ళు తొడుక్కొని పక్కా తెలుగువాడిలా పంచాంగ శ్రవణానికి మా తాతగారు నడి వీధిలో వెళ్తుంటే అమ్మాయిలు కూడా అలా వెనక్కి తిరిగి చూడకుండా ఉండలేకపోయేవాళ్ళు. అయితే గూగుల్లో కొట్టరా. ఇప్పుడే చూస్తాను. ఉగాది మెల్బర్న్ అని కొట్టరా. ఆ మాత్రం మాకు తెలియదేంటి? పని చేయడానికి చేత కాదని పక్క నుండి ఉగాది మెల్బర్న్ అని కొట్టరా మాటలు మాత్రం చెబుతావు. ఇదిగో తెలుగు మల్లిలో భువన విజయం వారి ఉగాది వేడుకలు అని ఉంది. తెలుగు మల్లా? అవును, తెలుగుమల్లి.com వెబ్సైట్ ఉంది కదా. గ్రేట్. ఏంటి స్పెషల్? ప్రత్యేకం తెలుగు వంటకాలంట. అబ్బో, నాకప్పుడే నోరు ఊరిపోతుందిరా. అర్జెంట్గా వెళ్దాం పదా. తిండుంటే చాలా బాబు, నీకు ఎలాంటి అమ్మాయిని చేసుకుంటావో ఏమో. నిన్ను తినకుండా చూసుకోరా రే. నాటకాలు ఏమైనా ఉన్నాయరా? చిన్నపిల్లల పద్యాలు. అబ్బా బావా ఎప్పుడు వచ్చి తీవు, ఎన్నాళ్ళైందా ఇటువంటి పద్యాలు విని. పంచాంగ శ్రవణం అంటే రాశి ఫలితాలు కూడా చెబుతారు. నాకు వచ్చే సంవత్సరం పెళ్ళవుతుందో లేదోనని పంతులు గారిని అడుగుదామనుకుంటున్నావా? నువ్వెంతేరా, అంతకన్నా ఎదగవు. ఆలు లేదు, చూలు లేదు. కొడుకు పేరు సోమలింగమట. ఇంకా పిఆర్ కూడా రాలేదు. అప్పుడే పెళ్ళంటే మా బావ తంతాడ్రా. ఇంతకీ నీ రాశి ఏమిటో నీకు తెలుసురా? నాది క్యాన్సర్. అదే మరి, క్యాన్సర్ అంటే పంతులకి అర్థం కాక ఏదో చెప్పాలనుకుంటాడురా. తెలుగులో చెప్పాలి. ఇక్కడ పంతులకి ఇంగ్లీష్లో చెప్తే అర్థమవుతుందిలే. ఏంట్రా సునీల్, మధ్యాహ్నం భువన విజయం వారి ఉగాది ఉందని మేమిద్దరం వెళ్తున్నాం. ఏంటి, నీ రాశి గురించి కూడా అడగమంటావా? ఇంతకీ నీ రాశి ఏంటి? కుంభమా? ఓకే. అఖిలదే రాశి? మీనమా? సరే. సునీల్ గారిది అఖిలాది కూడా పంతులు గారిని అడిగి తెలుసుకుందాంరా. సరే. రాశి ఫలాలు తెలుసుకుందామని వచ్చారా? మీ రాశి పేర్లు చెప్పండి. నాది క్యాన్సర్. కాస్త తెలుగులో చెప్పు నాయన. నాకంటే ఆంగ్లం వచ్చు కనుక నీ రాశి కర్కాటకం అని తెలుసు. నీది? మేషం. మరి పంతులు గారు మాకిద్దరు స్నేహితులు ఉన్నారు, వాళ్ళు కూడా అడిగి తెలుసుకోమన్నారు. ఇంతేనా? ఇంకా ఎవరైనా ఊళ్ళో ఉన్నారా? ఇంతకీ వాళ్ళ రాసులేంటి? కుంభం, మీనం. ఇదిగో మీ అందరిది కట్టకట్టుకు చెప్పేస్తాను. కర్కాటకం ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. కుంభం ఆదాయం 5, వ్యయం 2, రాజపూజ్యం 5, అవమానం 4. మీనం వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 7. మేషము ఆదాయము వ్యయము 2 14, రాజపూజ్యం 3, అవమానం 6. చూసావా మన్మథ, పిల్లలు ఏదో పచ్చడి కోసమని తెలుగు వంటకాలు తినాలని తాపత్రయపడ్డారే తప్ప నీ రాశి ఫలాల గురించి ఏమైనా పట్టించుకున్నారా? కాలభైరవ, ఏదో పిల్లకాయల్ని చూపించి నా మన్మథ మోహాన్ని అవమానిస్తున్నాం. ఒక శరీరాకృతి లేకుండా జీవరాశుల్లో ప్రేమరసాన్ని చిందించే కాలాతీత శక్తిని నేను. ఈ మోహాశక్తికి ఏ మానవుడైనా తల వంచాల్సిందే. నా శక్తి సంగతి ఈ మామాలుల సంభాషణలో చూద్దాం.
ఏమిటి బావా, ఎక్కడికి వెళ్తావా? ఏంటి అడిగావా? ఊరి చివరి పంచాంగ శ్రవణం ఉంటే అలా ఓ మానన్నని కలుద్దామని. ఏంటో బావా, ప్రతేడు ఉగాది వస్తోంది పోతోంది, నా రాత మాత్రం సిల్లి గవ్వంతా కూడా మారట్లేదు. రే బాధపడకు, ఈ సంవత్సరం మన్మథనామ సంవత్సరం. సుమంగళి సినిమాలో లాగా చన్నీళ్ళ స్నానం తడిగుడ్డలు కట్టుకోక్కర్లేదు. ఇంక నువ్వు ఈ సంవత్సరం నీకు కళ్యాణం జరిగిపోతుందని నాకు అనిపిస్తోంది. అవునమ్మా, అయితే నాకు కూడా పెళ్ళైందంటవా? అబ్బా, మళ్ళీ నో డౌటు. అయ్యో నడిగేద్దాం కదా. ఏమండి పంతులు గారు, గత సంవత్సరం జయనామ సంవత్సరం కదా, నా పెళ్ళి జయమవుతుందేమో అనుకున్నా. అది కాస్త పెడిసి కొట్టింది. ఈ ఏడు మన్మథనామ సంవత్సరం అంట కదా, మరి నాకు పెళ్లి కళ కొట్టొచ్చినట్టుందని అందరూ అంటున్నారు. మహర్దశ పట్టిందేమో, కాస్త చూసి చెప్పండి. నీ రాశి ఏమిటో చెప్పు. అదేంటో నాకు తెలియదండి. మావా, నీకేమైనా తెలుసా? ఇది వృశ్చికం రాశి. పెళ్లి వల్ల వీడు. వృశ్చిక రాశి వారికి ఆదాయము 14, వ్యయము 14, రాజపూజ్యము 3, అవమానము 1. పంతులు, నా పెళ్లి సంగతి చెప్పమంటే ఆదాయం చెప్తావేమిటయ్యా? నీకు అస్సలు పంచాంగం పెట్టవచ్చా అని. పెళ్ళిళ్ళ పేరయ్యా ఇక్కడే ఎక్కడో ఉండాలి. ఏం బాబు పేరయ్యా, మన వాడి సంగతి ఏం చేసావు? అది సర్లేండే, ఆయన ఊళ్ళమ్మ తిరుగుతుంటాడు. మన్మథనామ సంవత్సరం అన్నాడు మా మామ. నా పెళ్ళి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడైనా అవుతుందా అని. ఒరే, పిల్లలు ఇచ్చేవాళ్ళని చూడాలి కానీ పంతులు గారిని వారి పక్కన ఆవిడ్ని చూస్తే నీకు పెళ్ళి అవుతుంది. పంతులు గారు, వీడి పెళ్లి సంగతి ఏమో కానీ నా రాశి తులరాశి, దాని వివరాలు కాస్త చెప్పండి. తులారాశి వారికి ఆదాయం 8, వ్యయము 8, రాజపూజ్యం 7, అవమానము 1. క్షణికమైన నీ సమ్మోహన శక్తి కోసం పరితపించే ఆ మానవుడికి పరం బ్రహ్మం అంటే ఏమర్థమవుతుంది? నీ మాయాజాలంలో పడి కొట్టుకుపోయే మానవ మాత్రులు ఇహలోకానికే పరిమితమైపోతారు. అయినా నీ ప్రభావం ఒక్క సంవత్సరమే కదా. కాలభైరవ, మదన మనోహరమైన ఈ దివ్యానుభూతికి దేవతామూర్తులు కూడా అతీతులు కాదు. పురాణ గాథల్లో ఇంద్రుడి గురించి ఎన్ని కథలు వినలేదు? ఈ జగత్తంతా కాలబంధంలో చిక్కుకొని నీ చుట్టే తిరుగుతుందన్న నీ మూఢనమ్మకానికి స్వస్తి పలికి ఈ జంట పిలక పంచాంగానికి ఎలా శ్రీకారం చుడుతుందో చూడు. ఏమిటండి అలా ప్రొద్దున్న నుంచి వెతుక్కుంటున్నారు? ఏమీ లేదే, గత ఆగస్టులో తెలుగు కళాతోరణం కార్యక్రమం చేశామా? అందులో నేను పూతన పాత ధారణ చేస్తే
భరణి గారు ఎంత ఉప్పి తప్పిపై ఎంతగా పొగిడారనుకున్నావు. చాలండి సంబడాలు. ఎప్పుడో 6 నెలల క్రితం జరిగిన సంగతి ఇంకా అందులోనే మునిగి తేలుతున్నారు. ఇంట్లో సంగతులు ఏమీ పట్టించుకోవడం లేదంటే ఏమో ఆఫీస్ పని మీద తీరిక లేకుండా ఉన్నారనుకున్నాను. ఆ కళల్లోనే మునిగి తేలుతున్నారని ఇప్పుడే తెలిసింది. అది కాదే, అందులో మన అమ్మాయి నా గురించి ప్రత్యేకించి ఒక పిలక తయారు చేసి పోతన పాత్రకే అన్నం తెచ్చిందా? అవును, ఆ పిలక సంగతి ఇప్పుడెందుకు? అది కలపటం లేదు. ఓస్, ఇంతేనా? అదేదో బంగారం పోయినట్లు తెగ బాధపడిపోతున్నారు. ఇంకొకటి తయారు చేయమని చెప్తానులేండి. అది కాదు మంగ, ఎందుకో ఆ పిలక నా శరీరంలో ఒక భాగం అయిపోయింది. అది కనపడినప్పటి నుంచి నా మనసులో లేదనుకో. భరణి గారి పెట్టెలో ఏమైనా వెళ్ళిపోయిందని ఒకసారి రావు గారి ద్వారా ఫోన్ కూడా చేయించాను. అయినా లాభం లేదు. అయ్యో, అందుకేనా మీరు మనిషి సగం అయిపోయారు పాపం. ఇన్నాళ్ళు మీ మనసులో మాట తెలుసుకోలేకపోయానండి, నన్ను క్షమించండి. అయినా ఈరోజు ఉగాది కదా, పంతులు గారిని అడిగి మీ పిల్లక దొరుకుతుందో లేదో కనుక్కుందామండి. ఈ ఆలోచన చాలా బాగుంది. అయితే పద పంతులు గారిని అడుగుదాం. ఏమయ్యా సీతాపతి, దంపతులిద్దరూ చూడముచ్చటగా ఉన్నారు. ఇంతకీ మీ రాసులేమిటి? నాది మకర రాశి, మా ఆవిడది కన్యా రాశి. భేషుగ్గా ఉందో మీ ఇద్దరి కలయిక. ఈ 2 రాసుల వారు దంపతులైతే ఒకరికొకరు అన్యోన్యంగా ఉంటారు. మరి మీ ఆదాయ వ్యయాల సంగతికి వస్తే మకరం ఆదాయం 5, వ్యయం 2, రాజపూజ్యం 2, అవమానం 4. కన్య ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 4, అవమానం 5. చూసావా, ఈ సంవత్సరం మీ ఆవిడ ద్వారా నీకు ఎక్కువ ఆదాయం సమకూరుతుందయ్యా. అయ్యా పంతులు గారు, నాకు ఆదాయాలు ఈ వ్యయాలు అక్కర్లేదు. నా పిల్లక సంగతి చెప్పండి చాలు. పిలక? ఎక్కడో చిలక పంచాంగం అని విన్నాను, కానీ ఈ పిలక పంచాంగం ఏమిటయ్యో? గతసారి పోతన వేషం వేసినప్పుడు ఒక పిలకను పెట్టుకున్నారు మా వారు. ఆ తర్వాత నుండి అది కనపడటం లేదు. పాపం దాన్ని వెతికి వెతికి సగం అయిపోయారు. మీరు అది ఎక్కడైనా దొరికే అవకాశం ఉన్నదా అన్నది పంచాంగం చూసి చెప్పండి పంతులు గారు. అదేమిటి సీతాపతి, పీకపోతే రాదు కానీ కృష్ణుడు పిలకపోతే కదా ఏమి? ఇంకొకటి కొనుక్కోవచ్చు కదయ్యా. అయ్యా పంతులు గారు, ఎందుకో ఆ పిలక నా శరీరంలో భాగం అయిపోయింది. అది లేకపోవడం వల్ల అంగవైకల్యంగా ఉంది నాకు. మళ్ళీ ఒక్కసారి నా పిలక జాతకం తిరిగేయండి మహాప్రభు. అవును, పంతులు గారు గుర్తొచ్చింది. తెలుగు కళాతోరణంలో లుబ్ధావధానులుగా నటించిన గంగాధర్ గారు పిలక అరువు తీసుకున్నారు. అమ్మయ్యా, నా పిలక దొరికింది. ఈ భౌతికవాదానికి నేనెంతో అతీతుడను. తన అంతరాత్మను నమ్ముకొని నా యందే మనసు లగ్నం చేసి నన్ను సద్వినియోగపరచుకొనిన వాడు పరాత్పర మానసుడవుతాడు. నేను
దేనికైనా సమబుద్ధి ఉండాలంటారు. నీ వంటి అలౌకికవాదునితో మాట్లాడి ఆ సమయాన్ని వృధా చేయడం అభిలక్షణం కాదు. కాలభైరవ, నీవు చెప్పిన దానిలో నేను సత్యము లేదనలేదు, కానీ నేనే ఏకీభవించను. అయినా ఇప్పుడు రాబోయే ఈ రాజకీయ దురంధరుల దూషణ భూషణ సంభాషణలు విన్నామా? మెల్బర్న్లో ఎన్ని మట్టలు చేసావేంటి? నీ బండబడా ఏంటని అడుగుతుండా? ఎంపీ అవ్వాలంటే మటలు చేయాలి కదా. వేళాకాలం నుంచే పంతులు గారిని కలిసి నాకు ఎంపీ సీట్ వస్తుందో లేదో కనుక్కుందాం పదా. బావా, నీ తెలివి తక్కువ కానీ ఎన్ని డాబాలు తీసుకెళ్తున్నావు చెప్తే నేనే చెప్పేస్తాను కదా. దీనికి పంతులు ఎందుకు? ప్రతిదీ నీకు ఎకసెక్కాలుగా ఉందప్ప. ఎవరి నమ్మకాలు ఆరివి. ఎందుకో కొత్త సంవత్సరం పేరులో కొంత బలం ఉందనిపిస్తుందప్ప. పంతులు అడిగితే కానీ నాకు నమ్మకం కుదరదు. ఓ సోస్ చూసావా, మరి నీ మీద నీకు నమ్మకం లేదు కానీ పంతులు నమ్ముతున్నాను. నీవు మంచి పని చేస్తే దేవుడు ఎప్పుడు నిన్ను చూసుకుంటాడు బావా. దీనికి పంతులు పంచాంగం అక్కర్లేదు, మరి నీ ఇష్టం. పంతులు, ఈ కొత్త సంవత్సరంలో నా రాజకీయ రంగానికి బలమేమైనా ఉందంటావా? ఇంతకీ నీ రాసి చెప్పావు కాదు మరి? నాది ధనస్సు, మావాడు ఎద్దు. అదే పంతులు వృషభం. ఇప్పుడే ఎవరో అడిగితే చెప్పాను. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం 2 సమపాళ్ళలో ఉన్నాయి. ధనుస్సు వాళ్ళకి మాత్రం రాజపూజ్యం సౌలభ్యంగా ఉంది. ఇదేదో అంత రాజకీయం లాగుందే. మీ వాటి కంటే నీకైతే బాగుంటుందయ్యా రెడ్డప్ప. అలాగైతే తొందరగా రాసుకోవాలి చెప్పు. ధనుస్సు వారికి ఆదాయము 2, వ్యయము 8, రాజపూజ్యము 6, అవమానము 1. వృషభ రాశి వారికి ఆదాయము 8, వ్యయము 8, రాజపూజ్యము 6, అవమానము 6. చూసావా మన్మథ, మీనమేషాలు లెక్కించే ఈ రాజకీయ దురంధరుడు తనని తాను నమ్ముకోకుండా నిన్ను నమ్ముకుంటే అసలుకే మోసం వచ్చింది. అవును కాలభైరవ, తనను తాను నమ్మని వాడు పన్నులు తింటాడు. తన కర్మను ఆచరించువాడు సత్యశీలుడవుతాడు. ఈ పరమార్థాన్ని గ్రహించిన వాడే బ్రహ్మకు చేరువవుతాడు. అద్వైత సిద్ధాంతాన్ని బోధించే ఈ జంట సంభాషణ విందామా? ఏమండి, మిథునం అంటే జంటని కదా అర్థం? అవును, మొన్న భరణి గారు
వచ్చి దీని గురించి గంటన్నర చెప్పింది చెప్పకుండా చెప్పారు కదా, అంతా విని మళ్ళీ అదే అడుగుతున్నావు. అది కాదండి, ఈరోజు ఉగాది పండుగ కదా. పంచాంగ శ్రవణంలో నా రాశి మిథునం, మీది సింహం. అబ్బా అవును. పంతులు గారు మిథునం గురించి చెప్తే మన ఇద్దరికి సరిపోతుంది కదా, సింహం గురించి అవసరమా? అదేంటి అలా అంటావు? సింహాన్ని తీసి పడేస్తున్నావా? నీకేమైనా మర్చిపోయిందా ఏమిటి? మిథునం అంటే ఆలుమగలు దంపతుల గురించని భరణి గారు చక్కగా వివరించారు కదా. మన ఇద్దరం దంపతులం కాబట్టి మీది వేరేగా అవసరం లేదంటున్నాను. మిథునం సినిమాలో ఒకరికొకరు అన్నారే కానీ ఒకరుంటే ఇంకొకరు అక్కర్లేదని అన్నారా? నేనంటున్నది అదే, మన ఇద్దరం ఒకటే, అందుకని రెండోది అవసరం లేదంటున్నాను. రెండోదంటే నేను అవసరం లేదనా? అయ్యో మహాప్రభో, పెడర్థాలు విపరీతార్థాలు తీస్తారేమిటి? ఏమైనా పంతులు గారిని అడుగుదాం, ఆయనే చెప్తారు. ఏమిటమ్మా, దేని గురించి గొడవ పడుతున్నారు? ఏమీ లేదండి పంతులు గారు, మా ఆవిడ రాశి మిథునం, నాది సింహం. మిథునం అంటే జంట కదా. మిథున రాశి గురించి తెలుసుకుంటే చాలు, సింహం అనవసరం అంటోంది. నేను సింహాన్నైనా గట్టి పూచలా తీసి పడేస్తోంది. ఇదేమైనా భావ్యంగా ఉందంటారా? అలా ఎలా కుదురుతుందమ్మా? భగవద్గీతలో చెప్పినట్లు ఎవరి కర్మకి వారే బాధ్యులు కదా. అలాగే ఎవరి ఫలితాలు వాళ్ళకుంటాయి మరి. అయినా మీ ఇద్దరి ఫలితాలు చూస్తే మిథునం వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యము 2, అవమానము 2. సింహం వారికి ఆదాయం 8, వ్యయము 14, రాజపూజ్యం 1, అవమానము 5. మీ ఇద్దరిలో ఒకరి ఫలితాలు ఒకరికి కలిస్తే సమపాళ్ళు అవుతాయి, వేరుగా చూస్తే హెచ్చు తగ్గులుగా ఉంటాయి మరి. కనుక కలిసి ఉంటే కలదు సుఖం, కొట్టుకుంటే తప్పదు కష్టం. మన్మథ మన్మథ, ఏడి ఈ మన్మధుడు? ఓ, నీవు నిరాకారుడవు కదా. అయినా జనులారా, ఈ మన్మధుని మాయలో పడి మీరు మోసపోకండి. సుసంపన్నమైన మీ స్వశక్తిని నమ్ముకోండి. మీరే అవతార పురుషులు కాగలరు. శుభం భూయా.